హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా ఈరోజు మనం యోగా దినోత్సవం గురించి చూద్దాం గైస్. అసలు ఈ యోగా డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు, ఎప్పుడు దీన్ని భారతదేశం అంటే ఎప్పుడు దీన్ని ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు దీన్ని గుర్తించారు, ఇలా అంటే యోగా డేకి సంబంధించి టోటల్ పూర్తి వివరణ అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది గైస్. ఓకేనా, చూద్దాం గైస్. ఓకేనా, యోగా దినోత్సవం 2025 అసలు ఈ 2025కి సంబంధించి యోగా దినోత్సవం ఎక్కడ జరుపుకున్నారు, దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు, తర్వాత వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అసలు ఎలాంటి బిట్స్ పడవచ్చు అనేది చూద్దాం గైస్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి యోగా దినోత్సవం 2025. ఓకేనా, ఈ యోగా దినోత్సవం వచ్చేసి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినం అనేది జూన్ 21న జరుపుకోవడం జరుగుతుంది. జూన్ 21 తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మ్యాచింగ్లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. గత నోటిఫికేషన్లో ఎస్ఐ మరియు పీసీ గ్రూప్స్ నోటిఫికేషన్లో 2 మార్క్స్ రావడం జరిగింది మ్యాచింగ్లో, గుర్తించండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ యోగా దినోత్సవం అనేది, ఈ యోగా డే అనేది ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయినది, ఎక్కడ దీన్ని గుర్తించారని చూద్దాం ఒకసారి. ఓకేనా, 2014 సెప్టెంబర్ 27న యుఎన్ఓలో అంటే ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2014 డిసెంబర్ 11న 170 దేశాలు ఆమోదించాయి. ఎన్ని దేశాలు ఆమోదించాయని మనం క్వశ్చన్ అడిగిన అనుకోండి, 177 దేశాలు ఆమోదించాయి. యుఎన్ఓలో అంటే యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో 177 దేశాలు ఈ యోగా డేను జరుపుకోవాలని చెప్పేసి 177 దేశాలు సపోర్ట్ చేయడం జరిగింది గైస్, గమనించగలరు. ఇది చాలా ఇంపార్టెంట్, జీకే కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్, గుర్తించండి. ఓకే గైస్, 2025కి సంబంధించి అసలు ఈ యోగా డే ఎక్కడ జరుపుకున్నారు ఏందనేది చూద్దాము. 2025లో ఇది ఎన్నో యోగా దినోత్సవం అంటే 11వ యోగా దినోత్సవం గైస్. ఓకేనా, 2025 సంవత్సరానికి సంబంధించి ఎన్నవ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగిందని చెప్పేసి మన ఎగ్జామ్లో అడగవచ్చు, గుర్తించండి. 11వ యోగా దినోత్సవం. ఓకేనా, ఫస్ట్ యోగా దినోత్సవం అసలు ఎప్పుడు జరుపుకున్నారంటే 2015 సంవత్సరంలో జూన్ 21 అంటే 2015 సంవత్సరంలో మొదటి యోగా దినం ఎప్పుడు జరుపుకున్నారంటే 2015 సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ యోగా డే అంటే 2015. అదే ప్రజెంట్ 2025లో ఎన్నో యోగా దినోత్సవం అంటే 11వ యోగా దినోత్సవం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అడగొచ్చు, ప్రజెంట్ అడగొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అసలు 2025 సంవత్సరానికి సంబంధించి ఈ యోగా డే యొక్క థీమ్ ఏందనేది చూద్దాం ఒకసారి. ఓకేనా, థీమ్ వచ్చేసి 2020 సంవత్సరానికి సంబంధించి యోగా డే యొక్క థీమ్ వచ్చేసి ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా, ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనేది థీము పెట్టడం జరిగింది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఓకేనా, ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. థీముల మీద ఖచ్చితంగా మన ప్రజెంట్ జరగబోయే ఎగ్జామ్స్ ట్రెండ్ చూస్తే ఏదో ఒక థీమ్ మీద మాత్రం ఖచ్చితంగా ఒక 2 to 3 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది గైస్, గమనించగలరు. ఖచ్చితంగా మీరు థీమ్స్ బట్టి కొట్టండి గైస్. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రతి థీమ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే థీమ్ల మీద ఖచ్చితంగా 3 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2025లో యోగా వేడుకలు ఎక్కడ జరిగాయి, 2025 సంవత్సరానికి సంబంధించి యోగా వేడుకలు ఎక్కడ జరిగాయని చెప్పేసి కూడా అడగవచ్చు. కాబట్టి చూద్దాం ఎక్కడ జరిగాయి అనేది. 2025 సంవత్సరానికి సంబంధించి యోగా వేడుకలు రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా డే వేడుకలు 11వ యోగా డే వేడుకలు జరగడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం, ఎక్కడని కూడా అడగొచ్చు. 2025 సంవత్సరానికి సంబంధించి యోగా డే వేడుకలు ఎక్కడ జరిగాయని అడగొచ్చు. విశాఖపట్నం, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. చీఫ్ గెస్ట్ ఎవరని అడగొచ్చు. 2025 సంవత్సరానికి సంబంధించి విశాఖపట్నంలో జరిగిన యోగా వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరు రావడం జరిగిందని చెప్పేసి అడగొచ్చు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఓకేనా, గమనించండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా గైస్, యోగా దినోత్సవానికి సంబంధించి మీకు అంటే ఖచ్చితంగా యోగా దినోత్సవం సంబంధించి ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది గైస్, గమనించగలరు. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా మన టెలిగ్రామ్ ఛానల్ TGPSC యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి గైస్, ఎందుకంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోలు కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఈ రోజు నుండి వీడియోస్ రూపంలో మీకు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది గైస్. రేపు మనం ఇంకా వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు యోగా డేకి సంబంధించి క్లియర్ కట్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా
మనం బోర్డు మీద ఏదైతే చెప్పినామో వాటి నుంచి ఖచ్చితంగా యోగాకు సంబంధించి ఈ బోర్డు మీద ఏదైతే చెప్పినామో వాటి నుంచి ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది గైస్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ.